హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఏటో పేపంచుకో ఇటున్న సూర్యుడు అటు పొడిచేస్తున్నట్టు ఓ సోషల్ మీడియాలు కూడా కూడై కూసేస్తున్నాయి. ఎందుకు కూతున్నాయండి రావు గారు అంటారా? చెప్తాను, కంగారు పడకండి. మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. ఎందుకు కూతున్నాయో చెప్పే పనిలో నేను ఉంటాను. ఈ రోజు రావు గారు రాచబండ్లోకి ఎవరు వచ్చారో తెలుసా? కంగారు పడిపోతారు ఏమిటండి? ఇదిగో ఎవరు బాబు? ఓహో, నిప్పు లేనిది పొగరాదు అంటారు. తన దగ్గరే నిప్పు పుట్టించే పవరే లేదు, రాలిపోయిన ఫిలిమెంట్ గాడిని అంటున్నాడు ఓ ముసలి గుంట నక్క. మరి నక్క మాటలు శకుని శాస్త్రులు ఎవరైనా నమ్ముతారా? నమ్మటం లేదు. ముసలోడే గాని మహాకసిగాడు అంటున్నారు. కాసాయి రెడ్డిని చూసి అంత పాపం, అందుకే సాయిరెడ్డి చేతులు వణుకుతున్నాయి. తన మీద పడ్డ మరక మంచిదే అనుకోకుండా మీడియా గోటాల ముందుకు వచ్చి అరుస్తా ఉన్నాడు. ఇదిగో సూట్ కేసులు రెడ్డి, నువ్వెంత గొంతు సింపుకున్నా మరకపోదు, అది పచ్చబొట్టులా మారిపోయింది. నువ్వు ఇప్పుడు అరిసే కొద్దీ అల్లరవుతుంది. సరే, గోటాల ముందుకు వచ్చావుగా, ఏం చెబుతావు చెప్పేడు. వీడు మనిషే కాదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా. సాధారణంగా ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఏ పోలీస్ స్టేషన్ కో పోతారు. సర్ప్రైజింగ్ గా ఈ కంప్లైనెంట్ ఎవరో ఒక కాన్ఫిడెన్షియల్ లెటర్ ఎండోమెంట్ కమిషనర్ కి ఇచ్చాడట. ఆ బుద్ధి లేని ఎండోమెంట్ కమిషనర్ దాన్ని ఎందుకు లీక్ చేశాడో నాకైతే అర్థం కాల. కాన్ఫిడెన్షియల్ గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి ఒక అధికారి దాన్ని మీడియాకి ఎలా ఇస్తాడు? అధికారికి బుద్ధి లేదు, తీసుకునేటటువంటి మీడియాకి ఎలా బుద్ధి లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిజాలు ఒకవేళ తీసుకున్నారు, నిజాలు అన్నటువంటివి తెలుసుకోకుండా విచక్షణారహితంగా ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేయడంలో కుట్రలో ఒక భాగంగా మీరు ఇలాంటివి టెలికాస్ట్ చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇదిగో ఏటు సాయిరెడ్డి, అసలు ఈ కంప్లైంట్ చేసింది ఆమె భర్త, బయటకు పొక్కింది ఎండోన్మెంట్ కమిషనర్ వల్ల. మీడియా కూడా ఇలాంటి కంప్లైంట్ వచ్చిందని ప్రసారం చేసింది, కానీ ఆ బిడ్డకి తండ్రి నువ్వే అని చెప్పలేదే. ఇక్కడ ఆరోపణలుగా చూపించింది మీడియా. దానికి నువ్వు నీ శీల పరీక్ష చేయించుకోవాలి. నేనేమంటానంటే, నిజంగా నీకు ఆ సామర్థ్యం లేదు అంటే 2 టెస్టులు చేయించుకుంటే సరి. ఒకటి మగతనం ఉందా లేదా అనే టెస్టు, అది నా పట్టుతో ఉందో లేదో తెలుసుకునే టెస్టు. సరే ఉంది, మా బాగా బ్యాటింగ్ చేసేస్తాను అంటావా? అయితే DNA టెస్టు. ఈ 2 చేయించుకుని ఆ సాచికాలు అట్టుకుని మీడియా ముందుకు వస్తే బేషుగ్గా ఉండేది. అవేమీ లేకుండా నంగనాచి తొంగబుర్ర కౌర్లు చెబితే ఎవడు నమ్మడు. అందులోనూ నీకు మార్కెట్లో మాసెడ్డ పేరుందయ్యో. ఈ యొక్క మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఇవి ప్రసారం చేయనటువంటివి 4 ఛానల్స్. TV9 ప్రసారం చేయలేదు, 10 ప్రసారం చేయలేదు, సాక్షి ప్రసారం చేయలేదు, NTV ప్రసారం చేయలేదు. మిగతా అన్ని ఛానల్స్ ఏదో ఒక రకంగా ప్రసారం చేసినటువంటివి. మీరు ఒక్కసారి చూస్తే ఈ ఛానల్స్ అన్నీ కూడా ఒక సామాజిక వర్గానికి చెంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఛానల్స్ అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరు టెలికాస్ట్ చేశారన్నటువంటిది కూడా కానీ మీరు ఇంకా కొంచెం లోతుల్లో కానీ వెళితే ఆ యాంకర్స్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. నువ్వు చెప్పే ఆ 4 ఛానల్స్నే కదా బులుగు మీడియా అనేది. వాళ్ళకేగా మీరు ఎన్నికల ప్యాకేజీ ఇచ్చింది. వారేగా మీకు మీ జగన్ రెడ్డి తెగ భజన చేసింది. అబ్బాబ్బా, 4 ఛానల్స్నే కదా మీరు పెంచి పోషించింది. ఇంకా ఏదో అన్నావు. ఇవి కాక ప్రసారం చేసిన ఛానల్స్ అన్ని కమ్మ సామాజిక వర్గానికి చెందినవి అంటున్నావా? మరి NTV ఎవరిది? ఏ సామాజిక వర్గానికి చెందిన వాడిది? TV9లో మొన్నటి వరకు భజన చేసిన రజనీకాంత్ ఏ సామాజిక వర్గమో చెప్పు. ఇక సాక్షి మీకు వ్యతిరేకంగా వచ్చినవి ప్రసారం చేసే సీనుందా? ఊరకే ఓకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకు శకుని మామ, అందరికీ తెలుసు కదా. నీలాంటిదే ఓ మహాపతివ్రత జాతకం చెప్పమని రంకు మొగుడి దగ్గరికి వెళ్ళిందట. అట్టా ఉందని వ్యవహారం. ఇంకా ముందుకు రావాలి. ఇంకా
ఇంకా ముందు విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని ఒక మహిళ క్యారెక్టర్ మీద దెబ్బతీస్తారా? ఒక మహిళ క్యారెక్టర్ మీద దాడి చేస్తారా? ఆ స్థానంలో నేను ఒక్కటే అడుగుతున్నా, ఒరేయ్ వంశీ, నీకు అమ్మ లేదా? నీకు అక్క లేదా? నీకు అమ్మ చెల్లెలు అక్క చెల్లెలకి తేడా తెలియదా? మీ అమ్మ మీద, మీ అక్క మీద, మీ చెల్లెల మీద ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే నువ్వు నిజంగా మనిషి అయి పుట్టి నీకు చీము నెత్తురుగాని ఉంటే నువ్వు గమ్ముగా ఉంటావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. వీడు డెఫినెట్ గా సమాధానం చెప్పాలి ఈ విషయానికి. ఈ మారెళ్ల వంశీ అనేటటువంటి వాడు, ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ, టీవీ5 సాంబడు, ఇదే మానుకోమనేది. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడువుకోవడం ఏంటి? ఇప్పుడు ఆతగాడెవడో వచ్చి తన భార్య మీద నిందేసాడు. దానికి కారణం నువ్వు అంటూ ఆతగాడే పేరు చెప్పుకొచ్చాడు. నువ్వు కూడా మాడాగాడివి కాదు కదా, మగాడినే అనుకుంటే ఆ సాధారణ వ్యక్తి ఎవరు నీ మీద నిందారోపణలు చేసి ఆతగాడిని పట్టుకుని శాడామాడా అడుగు. ఇదిగో మధ్యలో మీడియా వాళ్ళని ఎందుకు తోలనాడుతున్నావు? ఆయన మీ బులుగు పార్టీ చరిత్ర ఎవరికి తెలియదు. మీరు ఏదో మహాపత్తితుల్లా మాట్లాడుతూ ఉన్నావు. ఒక ఆంబోతేమో గంట అరగంట అంటాడు, మరొక పూబంతి శామంతి గాడు మసాజ్ బాగా చేస్తుందా అంటాడు, ఇక మరో హ్యాండ్ పంపు గాడు ఏకంగా నగ్న కథా చిత్రాన్ని వాట్సాప్ వీడియోలో చూపించేస్తాడు. ఇది మీ చరిత్ర. తవ్వే కొద్దీ మీ రాసలీలను బయటకు వస్తూనే ఉంటాయి. అందుకని ఇదిగో మూసుకున్నంత ఉత్తమం లేదు. ఇట మీడియాకి ఎక్కితే ఎవడో ఒకడు ఏదో వీడియో బయటికి తెచ్చేస్తాడు, అప్పుడు దోల తీరిపోద్ది. అందుకని అంబటి అవంతి మాధవుల గురించి నువ్వేమనుకుంటున్నావో టక్కున 2 ముక్కల్లో చెప్పు సూట్ కేసులు తాత. వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది. నేను ఈ రోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా, ఒరేయ్ మీ పుట్టుక మీదనే నాకు అనుమానాలు ఉన్నాయిరా. మీ తల్లిదండ్రులకి ఎవరైనా DNA టెస్ట్ చేయించండి, మీరు కరెక్ట్ గా పుట్టారా లేదా అని మిమ్మల్ని అడిగితే మీరు బాధపడతారా లేదా అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు మిమ్మల్ని మీ మనసాక్షిని ప్రశ్నించుకోండిరా. అప్పుడు అర్థమవుతుంది మీకు మనసులో బాధ ఏందన్నటువంటిది. ఏందేంది అంబటి అవంతి మాధవుల డిఎన్ఏలు టెస్ట్ చేయాలా? ఏంది ముసలి నక్క టక్కున అంత మాట అనేసావు? ఎప్పటికప్పుడు వాళ్ళని టెస్టులకు పొమ్మంటే ఏట నీ మీద మచ్చబడడం ఏంటి? వాళ్ళు శీల పరీక్ష చేయించుకోవడం ఏంటి? ఎంతగా ఉంది శకుని మామ. మీ జగన్ రెడ్డి పవన్ కు 4 పెళ్ళాలంటూ కామెంట్ చేసినప్పుడు నీకు ఈ నొప్పి కలగలేదా? అప్పుడు నీ నోరు లేవలేదే. అది తప్పురా తొగ్లకు అని ఒక్క మాట అనలేకపోయావే. తన దాకా వస్తేనే కానీ నొప్పి తెలియదు అంటారు. ఇప్పుడు బాగా మండుతుందా? మండదా సాయిరెడ్డి, మండదా? ఖచ్చితంగా మండుద్ది. కాకపోతే కడుపు మంట ఎక్కువైతే ఈనో తాగు, లేదు ఒళ్ళే మండుతుంది అంటే గోదాట్లోకి దూకు చల్లారిపోద్ది. అంతేగాని నోరేసుకుని పడిపోతే కుదరదు. ఆరోపణలు చేయడం కాదు, బ్లాక్మెయిల్ చేయడం కాదు, డబ్బులు సంపాదించడం కాదు, మనిషి అయి పుట్టిన తర్వాత సమాజానికి సేవ చేయడం రా ముఖ్యం. మీలాగా డబ్బు సంపాదించుకొని మీ యొక్క స్వలాభం కోసం మీరు ఆనందాన్ని పొందడం కాదురా. ఈ యొక్క ఆవేదన అర్థం చేసుకోవాలి. నా యొక్క ఆవేదన నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇదేనంటరా మీ జర్నలిస్టిక్ విలువలు? ఇదేనా మీ జర్నలిస్టిక్ విలువలు? చెస్ నోర్ముయస్ నీ మీద మచ్చబడిందని గింజుకుంటున్నావే. అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఆడకూతుళ్ళు ఉసురు పోసుకున్నారు? ఎంతమంది మీద మీ సోషల్ మీడియా సాక్షి మీడియాలో విచ్చలవిడిగా కామెంట్స్లు చేశారు? అవేనా మీ సాక్షి జర్నలిస్టుల విలువలు? నేను ఒక ఉపాయం చెబుతా వీసారెడ్డి, అది ఒక్కటే నిన్ను ఒడ్డున వేయగలదు. అర్జెంటుగా డాక్టర్ సమరాన్ని కలిసి నువ్వు ఆ విషయంలో ఏంటి అర్థమైందా? ఆ విషయంలో వీకు అని సర్టిఫికేట్ తెచ్చుకో. అప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు. మా ఊళ్ళో ఇదిగో కేతల కెట్టయ్య అని ఒకడు ఉన్నాడు. వాడు అంతే, ఓ సర్టిఫికేట్ తెచ్చుకుని ఫ్రేమ్ కట్టించుకుని
రోజు అన్ని రకాల గిల్లుళ్ళు హ్యాపీగా గెలుతూ ఉంటాడు. వాడిని గుడ్డిగా ఫాలో అయిపో. అంతకంటే నీకు వేరే ఛాన్స్ లేదా అబ్బాయా. మా వాడి నెంబర్ నీకు పర్సనల్ గా పంపిస్తా. కూసంత ఏవైనా టెక్నిక్స్ చెబుతాడు, ట్రై చేయి. చేతులు చాలా వణుకుతా ఉన్నాయి. ఇక చాలు, బయలుదేరు. మళ్ళీ పిట్స్ వచ్చి పడిపోతే ఆ పక్కన నోటి దగ్గర తాళాల గుర్తు ఉందో లేదో, లేకపోతే ఏదైనా గుర్తు చేతిలో పెట్టేస్తాడు. ఎందుకు వచ్చిన గోలా చెప్పు. మళ్ళీ బూస్ట్ దాగి బొజ్జో. ఇదిగో కొన్ని రోజులు ఆ బులుగు మందులు, అవే వయాగ్రానా నయాగరానా అదేదో ఉంది కదా, వాటికి దూరంగా ఉండు. ఎంత జాగ్రత్త. ఇక సాలే సెకును మావా, వెళ్ళవయ్యా.